ఓపెనింగ్ సీన్లో జస్టిన్ అనే వ్యక్తి గొయ్యి తవ్వి అందులో ఇంతకుముందు ఏదో పెట్టినట్టు అది ఇప్పుడు కనిపించడం లేదని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మార్తా వర్షం పడుతూ ఉంటే ఈ వర్షం తొందరగా ఆగిపోవాలి, తొందరగా ఉదయం అవ్వాలి అని అనుకుంటూ భయపడుతూ పడుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ఈ డానియల్ కార్లో వెళ్తూ జస్టిన్ జెసికాకి పెళ్లి జరుగుతున్నట్లు అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు. ఆఫీస్కి వెళ్ళాక మేనేజర్తో యాడ్ గురించి కోపంగా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళికి ఇతన్నే స్పాన్సర్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్లో తన కంపెనీ పేరు పెద్దగా రాలేదని, అది కూడా కొద్దిసేపే కనిపించిందని, ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు మన కంపెనీ పేరు హైలైట్ అవ్వాలి కానీ 10 సెకండ్లు 15 సెకండ్లు మాత్రమే ఇస్తే ఎలా అని మేనేజర్తో అరుస్తూ ఉంటాడు. మేనేజర్ ఆ యాడ్ సంగతి తర్వాత చూద్దాం, అది ఎలాగైనా చేయొచ్చు, కానీ జస్టిన్కి వచ్చే ఈ బెదిరింపు కాల్స్ ఏంటి, ఈ లెటర్స్ ఏంటి అని అడుగుతాడు. ముందు వీటి సంగతి చూడాలి, లేదంటే పెళ్ళి ఆగిపోతే నువ్వు స్పాన్సర్ చేసిందంతా వేస్ట్ అవుతుందని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఈ మార్తా తన రూమ్కి వెళ్తుంటే ఇద్దరు పిల్లలు సడన్గా మెట్ల పైన కనపడతారు. నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి భయపడుతుంది. మళ్ళీ ఏదైనా దయ్యం వచ్చిందేమో అని. ఆ పిల్లలేమో తినడానికి కూర్చొని ఉంటారు. ఆ బాక్సులు తెరవడానికి రాక అక్కడ నిలబడి ఎవరైనా తీస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. మార్తా వచ్చి ఆ బాక్సులు ఓపెన్ చేసి వాళ్ళకి అన్నం పెడుతుంది. తర్వాత వాళ్ళు తింటూ, నీ గురించి 101లో ఒక ఆమె నువ్వు చాలా తేడాగా ఉన్నావని చెప్తుంది, అందరిలాగా నువ్వు కూడా ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని మాట్లాడతారు. నేను కూడా అందరిలాగే పని చేసుకుంటూ గౌరవంగా బతికేదాన్ని, ఒక యాక్సిడెంట్ వల్ల ఇలా అయ్యాను అని చెప్తూ ఉంటుంది. యాక్సిడెంట్ తర్వాత తనకు అన్నీ ఆత్మలే కనిపిస్తూ ఉంటాయి. దాంతో ఎక్కడ పనిచేసినా కూడా తన ప్రవర్తన తేడాగా ఉందని తీసేస్తూ ఉంటారు. బయట తిరగాలన్నా కూడా తనకెప్పుడూ ఆత్మలు కనబడుతూనే ఉంటాయి. నేను భయపడి అరవడం, లేదంటే అవతల వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. నువ్వు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. మా అమ్మ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ఎప్పుడూ మనకి ఎవరైనా సపోర్ట్గా ఉండాలి అని. అలా నువ్వు కూడా ఒక తోడును వెతుక్కో అని చెప్తారు. అలా చెప్పగానే తనకు డానియల్ గుర్తుకొస్తాడు. అతను కూడా నన్ను గుర్తిస్తే బాగుండు అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో డానియల్ జస్టిన్ని పిలిపించి ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. తను ప్రేమించిన అమ్మాయి అని, తనంటే చాలా ఇష్టమని చెప్తాడు. తను ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అని అంటాడు. ఇంకెందుకు, డబ్బు కోసమే చేస్తుంది అని జస్టిన్ మేనేజర్ చెప్తాడు. ఇంకోసారి ఇక్కడికి తను రాకుండా చేయాలని, ఆ లెటర్స్ అవి రాకుండా చేయాలంటే సెక్యూరిటీ పెంచండి అని చెప్తాడు. కానీ డానియల్ మాత్రం ఎక్స్ట్రా సెక్యూరిటీకి మాత్రం మీరే పే చేయాలి అని అంటాడు. నాకు సంబంధం లేదు అని అంటాడు. దాంతో జస్టిన్ వాళ్ళ మేనేజర్ సైలెంట్గా ఉండిపోతాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మార్తా తలుపు చాటు నుంచి తొంగి చూస్తూ ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళ మధ్య అమ్మాయి ఎవరూ ఉండరు. కానీ మార్తా తొంగి చూసినప్పుడు ఒక అమ్మాయి కనపడుతుంది, జస్టిన్ పక్కనే కూర్చుని ఉన్నట్టు. మార్తా రూమ్లోకి అలా తొంగి చూడటం ఎవరైనా చూస్తారేమో అని వెనక్కి తిరిగి చూసి మళ్ళీ లోపలికి తిరిగి చూస్తే లోపల తన ముందు ఆత్మ నిలబడి ఉంటుంది. దాంతో గట్టిగా అరిచి కింద పడిపోతుంది. వెంటనే లేచి బయటికి పరిగెడుతుంది. ఒకచోట నిలబడి మళ్ళీ తిరిగి చూస్తుంది. ఆ ఆత్మ గాలిలో వేలాడుతూ ఉంటుంది. తన కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో తన మేనేజర్, ఆ రోజు మీ మధ్య ఏం జరిగిందో నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు లిఫ్ట్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. లిఫ్ట్ ఓపెన్ కాగానే వాళ్ళు వెళ్ళిపోతారని వీళ్ళని చూస్తూ ఉంటుంది మార్తా. తన పక్కన చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చెప్పిన మెసేజ్ తనకు చెప్పాలి, అంతే కదా, ఇప్పుడే చెప్పేస్తాను అని లిఫ్ట్ ఓపెన్ అయ్యేలోపు తనతో మాట్లాడాలని తన వెనకాల వెళ్ళడానికి ట్రై చేస్తుంది. జస్టిన్ జస్టిన్ అని గట్టిగా అరుస్తూ వెళ్ళడానికి పరిగెడుతుంది. అప్పుడే తన జుట్టు పట్టుకొని లాగుతారు ఎవరో. చూస్తే తన జుట్టు పట్టుకొని లాగింది ఎవరో కాదు, ఈ డానియల్. ఎవరు నువ్వు అని డానియల్ తన మొహాన్ని చూస్తాడు. అక్కడ మార్తా ఉండడంతో నువ్వా అని అంటూ ఉండగానే సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. ఈ మార్తాని వాళ్ళకి అప్పచెప్పి బయటికి పంపించమని చెప్తాడు. కానీ మార్తా మాత్రం, ప్రెసిడెంట్ గారు నన్ను గుర్తుపట్టలేదా, నిన్న రాత్రి వర్షంలో మీ కారు ఎక్కాను, కారులో నా డ్రెస్సు విప్పాను, అది మీ దగ్గరే ఉంది కదా అని చెప్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళంతా నోరు తెరిచి షాక్ అవుతారు.
వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటున్నారని డానియల్ వాళ్ళని అక్కడి నుంచి పంపించి ఈ అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడతాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. నువ్వు కలవడానికి అతనేమీ సాదాసీదా మనిషి కాదు, అతను ఒక సెలబ్రిటీ అని చెప్తాడు. నిజానికి నేను అతన్ని కలవడానికి రాలేదని మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్తుంది మార్తా. మరైతే జస్టిన్ వెనకాల ఎందుకు పడుతున్నావని అడుగుతాడు. తనతో మాట్లాడాలని చెప్తుంది. మార్తా ఇలా డానియల్ని కలవాలని వచ్చి జస్టిన్తో మాట్లాడాలని అంటూ ఉంటే, అసలు నీ అవతారం చూసుకున్నావా? ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన దానిలాగా ఉన్నావు. నువ్వేంటి, నీ అవతారం ఏంటి అంటూ ఇక నుంచి వెళ్ళిపో అని పోలీసులకైనా కాల్ చేస్తాను, లేదంటే మెంటల్ హాస్పిటల్కైనా కాల్ చేస్తాను అంటాడు. చెప్పు ఎక్కడికి వెళ్తావో నువ్వే డిసైడ్ చేసుకో అంటే, నేను ఇంతకుముందు 2 వెళ్ళాను, కానీ మళ్ళీ వెళ్ళాలని అనుకోవడం లేదు అని చెప్తుంది అమాయకంగా. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో తనకేమీ అర్థం కాదు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో డానియల్ అక్క డానియల్కి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఎవరి ఆత్మను తనని బాధ పెడుతుందని అన్నట్టు మాట్లాడుతూ ఉంది. డానియల్ ల్యాప్టాప్ ముందు వేసుకొని చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతని ప్రాబ్లం ఏంటంటే అక్షరాలు అస్సలు చదవలేడు. చదవడానికి ట్రై చేస్తే అక్షరాలన్నీ బ్రేక్ డ్యాన్స్ వేస్తూ ఉంటాయి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మార్తా క్లీన్ చేసిన 404 రూమ్కి ఒకతను వచ్చి చేరుతాడు. ఓనర్ అతనితో పైన కూడా బాల్కనీ ఉంది, అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. దాంతో అతను అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడ మార్తా ఎండలో పడుకొని ఉంటుంది. తనకు ఎండ తగులుతుందని తీగపై ఆరేసిన బట్టల్ని తనకు అడ్డుగా పెడతాడు. మార్తాకి మెలకు వచ్చి చూస్తుంది. అతని బట్టలు వెనకాల ఉండేసరికి అది కూడా దయ్యం అనుకుని ఒక తన్ను తంతుంది. వాడు కింద పడతాడు. తను పైకి లేచి కూర్చుంటుంటే, నువ్వు మనిషివేనా అని అడుగుతుంది. ఏంటి, మనుషులను ఎప్పుడు చూడలేదా అని అడుగుతాడు. అలా వాళ్ళు కాసేపు నవ్వుతూ మాట్లాడుకుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో జస్టిన్ జెసికాలకు ఫోటోషూట్ చేస్తూ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. జస్టిన్ ఒక సాకర్ ప్లేయర్. నెక్స్ట్ మ్యాచ్ ఆడుతున్నారా అని అడిగితే అవును ఆడుతున్నానని చెప్తాడు. దాంతో జెసికా కోపం వచ్చి లోపలికి వెళ్ళాక ఈ మ్యాచ్ ఎలా ఆడతావు నువ్వు? ఈ మ్యాచ్లన్నీ వదిలేయమని చెప్పానుగా, ఆ విషయం మీ మేనేజర్ చెప్పలేదా? ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ అని అంటుంది. నన్ను పెళ్లి చేసుకోబోతున్న నువ్వు నా స్టేటస్కి తగ్గట్టుగా నువ్వు ఉండాలి. దాంతో జస్టిన్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి అడుగుతాడు, నేను మ్యాచ్ ఆడనని నువ్వు చెప్పావా అని. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండని, నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకోకని మేనేజర్ అంటాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ లైఫ్ని నాశనం చేయాలని చూస్తుంది అని ఏవో ఫోటోలు చూపించి తను బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు చెప్తాడు. ఇప్పుడే జస్టిన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. వెరానికాతో కలిసి ఒక చోట ఒక బాక్స్ని పూడ్చిపెట్టి ఉంటారు. అతనికి ఆ దాంట్లో ఏముందో తెలియదు, కానీ వెరానికాని అడిగితే అది నీ మీద దాడి చేసే ఆయుధం అని చెప్తుంది. నన్ను వదిలేయాలనుకున్నప్పుడు ఈ ఆయుధాన్ని నీ మీద వాడతాను అని చెప్తుంది. కానీ నేనెందుకు నిన్ను వదిలేస్తాను అని అంటాడు. ఆ విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వెరోనికా చనిపోయి ఉంటుంది. ఈ మేనేజర్ తన పేరు చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఆ బాక్స్లో ఏముందో తెలియదు. మాటికి ఏదైనా దాచావా, అమ్మాయి ఏమైనా చెప్పిందా నీకు అని అడుగుతూ ఉంటాడు. చేస్తే నెక్స్ట్ సీన్లో మార్తా డానియల్ వాళ్ళ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అతనికి లెటర్ ఇచ్చి జస్టిన్కి ఇమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటుంది. నువ్వు చెప్పిన పని చేశాను, ఇంకా నాకు నిద్ర వస్తుంది అంటూ పడుకుంటూ జస్టిన్ అడ్వర్టైజ్మెంట్ ఫోటో వైపు చూస్తూ నువ్వు అటే చూస్తుంటావు కాదు అనుకుంటూ ఉంటుంది. ఏం చూస్తున్నారు అంటూ డానియల్ అక్కడికి వస్తాడు. మార్తా సడన్గా అలా వచ్చేసరికి భయపడుతుంది. జస్టిన్ని బెదిరించేది నువ్వేనా అని అడుగుతాడు. లేదని, తను జస్ట్ మెసేజ్ ఇవ్వడానికి వచ్చానని, జస్టిన్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని ఆ అమ్మాయి ఇచ్చిన మెసేజ్ ఇది, అది ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది. దాన్ని చూసి చింపి పడేస్తాడు. జస్టిన్కి మెసేజ్ ఇవ్వలేకపోయానని బాధపడుతూ వెళ్తూ ఉంటే తనకి ఇంతకుముందు బ్యాంక్ పాస్బుక్ ఇచ్చి ఉంటుంది కదా, అతను కనపడతాడు. అతను మళ్ళీ గ్యాంబ్లింగ్ ఆడడానికి వెళ్తూ ఉంటే మీ అమ్మగారు వద్దని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ అతను మాత్రం ఆమెపై వేసుకొని వెళ్ళిపోతాడు. చనిపోయిన వారి మాటకు కానీ వాళ్ళకు కానీ ఎవరు విలువ ఇవ్వట్లేదు అని బాధపడుతూ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది. ప్లాట్ఫామ్పై నిలబడి అవతల వైపు ఉన్న ప్లాట్ఫామ్ వైపు చూస్తుంది. అక్కడ వెరోనికా ఆత్మ కనబడుతుంది. ఇప్పుడే ఒక ట్రైన్ వెళ్తుంది. తర్వాత చూస్తే అక్కడ ఆత్మ ఉండదు.
తిరిగి చూస్తే పక్కనే వచ్చి నిలబడి ఉంటుంది. దాంతో మార్తా భయంతో ఏడుస్తూ, నన్ను వదిలేసి వెళ్ళిపో, నన్ను అందరూ పిచ్చిదాన్ని అనుకుంటున్నారు, నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ డానియల్ జస్టిన్ ఇంకా వాళ్ళ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళేమో తన లవరే బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్తుంటే మార్తా చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని మేనేజర్ని నువ్వు డైరెక్ట్గా చూసావా అని అడుగుతాడు. మేనేజర్ నుంచి ఎటువంటి సమాధానము రాదు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మార్తా వాళ్ళ అపార్ట్మెంట్లో చేరిన కొత్తగా వచ్చిన అతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. డానియల్ వాళ్ళ ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్గా చేశానని, ఒక కన్నేసి ఉంచుతానని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మార్తాకి జెసికా నుంచి ఇన్విటేషన్ వస్తుంది. అది చూసి జెసికాకి థ్యాంక్స్ చెప్తుంది, ఎందుకంటే జస్టిన్ని కలిసి మెసేజ్ ఇవ్వచ్చని. తర్వాత ఒక చోటుకి వెళ్ళి జస్టిన్ వాళ్ళు పూడ్చిపెట్టిన బాక్స్ని తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మార్తా జస్టిన్ని కలుస్తుందా, వెరోనికా చనిపోయిన సంగతి అతనికి తెలుస్తుందా లేదా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.